హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో మనం ఇంట్లో పనులన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటామండి. అన్ని పనులు చేసుకుంటాం, పెద్ద పెద్ద పనులన్నీ చేస్తాం. కాకపోతే చిన్న చిన్న పనులన్నీ వదిలేస్తాము. ఆ వదిలేసిన పనుల వల్ల మనం ఇల్లు అనేది ఎంత నీట్గా ఉంచుకోవాలనుకున్నా కూడా చూడటానికి నీట్గా కనబడదు. ఆ పనులు ఏంటి, ఏ పనులు మనం వదిలేస్తున్నాము అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే చక్కగా ఇంట్లో కడగాల్సిన అంట్లన్నీ ఒక టబ్లో వేసుకొని, షింక్ ఉన్న వాళ్ళు షింక్లో కడుక్కుంటారు, మాలాగా షింక్ లేని వాళ్ళు ఇలా బయటికి తీసుకొచ్చి కడుక్కుంటాము. అంట్లన్నీ కడిగేస్తామండి. అంట్లన్నీ కడిగిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని చెయ్యము. అంట్లు మొత్తం చక్కగా రుద్దేసుకొని అంట్లు స్టాండ్లో వేసుకొని పెట్టేసుకుంటాము. అంట్లు రుద్దిన తర్వాత అంట్లు రుద్దిన పీస్ ఉంటుంది కదా, ఆ పీసును కూడా నీట్గా కడిగేసుకోవాలి. నీట్గా కడిగేసుకొని సబ్బు బాక్స్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. అంట్లు రుద్దటం అయిపోయిన తర్వాత ఆ పీసులు అనేవి ఎలా పడితే అలా పడేసి, సబ్బు అనేది మూత లేకుండా ఎలా పడితే అలా పడేసామనుకోండి, చూడటానికి నీట్గా కనిపించదు. తర్వాత బట్టలన్నీ నానబెట్టేసుకొని సర్పులో నానబెడతాము. బ్రష్ కొట్టల్లా ఉతికేస్తాం. ఉతికి చక్కగా జాడిచ్చేసి ఇదిగోండి ఇలా తీసుకెళ్ళి ఆరేస్తాము. అంట్లు కడిగేసాము, బట్టలు ఉతికేసాము. నెక్స్ట్ చేయాల్సిన పని ఏమిటి? ఈ ప్లేస్ అంతా మనం నీట్గా కడిగేసుకోవాలి. ఇక్కడ చూడండి, టబ్లో నీళ్ళు అంతే ఉన్నాయి, బకెట్ అలాగనే ఉంది, పీట, సబ్బు, బ్రష్ అన్నీ చూడండి మొత్తం ఇలా పేర్చిపెట్టాను. ఇలా ఉన్నాయి అనుకోండి, చూడటానికి మనకి నీట్గా కనిపించదు కదా. మన పని అయితే అయిపోయింది. అంట్లు కడిగేశాను, బట్టలు ఉతికేసాను, పని అయిపోయింది. ఇంకా పని అయిపోయిందిలే, ఈ పని తర్వాత చేసుకుందామని వదిలేసామనుకోండి, ఈ ప్లేస్ అనేది మనకు చూడటానికి నీట్గా కనిపించదు. దీన్ని ఇలా వదిలేయకూడదు. ఇలా వదిలేయకుండా ఈ ప్లేస్ మొత్తం చక్కగా వాటర్ పోసేసి నీట్గా కడిగేసుకోవాలి. అంట్లు కడిగాను కదా, అంట్లు కడిగిన మెతుకులు ఉంటాయి, బట్టలు ఉతికేటప్పుడు నీళ్ళు అన్నీ ఉంటాయి. అందుకని ఈ ప్లేస్ని కూడా చక్కగా నీట్గా చీపిరి తీసుకొని ఒక 5 నిమిషాలు లేట్ అయినా కానీ ఈ ప్లేస్ మొత్తం నీట్గా కడిగేసుకోవాలి. అప్పుడే ఈ ప్లేస్ అనేది చూడటానికి అందంగా ఉండిద్ది, మన పని కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం ఎంత పని చేసినా కానీ చూడటానికి ఇల్లు అనేది నీట్గా కనిపించదు. కొంతమంది అంటారు, మేము పని చేస్తూనే ఉంటాం, ఎప్పుడు పని మొత్తం చేస్తామంటారు. ఎంత పని చేసినా సరే దాన్ని నీట్గా పర్ఫెక్ట్గా చేసుకుంటేనే చూడటానికి అందంగా ఉండిద్ది. నెక్స్ట్ మనం వంటగదిలో వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేస్తాం. కూరగాయలు కట్ చేసిన తర్వాత ఈ పొట్టు ఉండిద్ది కదా, పొట్టు మొత్తం తీసేసేయాలి. తీసి ఒక కవర్లో వేసుకోవటము, లేదనుకోండి డస్ట్బిన్ దగ్గర ఉందనుకోండి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయటమో చేయాలి. అలా కాకుండా కూరగాయలు కట్ చేసి దాన్ని వదిలేసి వంట పని మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇవి తీసేయొచ్చులే అనుకుంటే మన ఇంట్లో పని అయ్యేంత వరకు ఇవి ఇక్కడే ఉండిపోతాయండి. చూడటానికి మనకి నీట్గా అనిపించిద్దా? నీట్గా అనిపించదు. పనంతా అయిన తర్వాత ఈ పనంతా చేసుకోవాలంటే మనకి ఎంతో కష్టంగా ఉండిద్ది. ప్రతి చిన్న పని కూడా చేసుకోవడానికి చాలా కష్టంగా ఉండిద్ది. అందుకని పని అయిపోయిన వెంటనే ఆ పనిని పర్ఫెక్ట్గా చేసుకోవాలి. కొసర పని అనేది అసలు ఉంచుకోకూడదు. ఇప్పుడు చూడండి, నేను కిటికీలు అవన్నీ క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత ఆ చొక్కాని కుర్చీల్లో వేయటమే, అక్కడ ఉన్న మంచాల మీద వేయటము అలా చేస్తాం. అలా కాకుండా మనం క్లీన్ చేయాల్సిన వాటికి క్లీన్ చేసేసి తర్వాత ఆ క్లాత్ని తీసుకొచ్చి మనం ఆ క్లాత్ ఎక్కడ ఉండిద్దో ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ పని మనం చేసినట్టు. తర్వాత తీద్దాంలే, తర్వాత చేద్దాంలని వాయిదా వేసుకుంటే ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి. మనం ఎంత కష్టపడి చేసినా కూడా ఇల్లు అనేది చూడటానికి నీట్గా కనిపించదు. నెక్స్ట్ హాల్లో ముఖ్యంగా ఉండేది టీవీ. మనం ఇల్లు ఊడ్చి తుడిచి ఎంత నీట్గా ఉంచినా టీవీ అద్దాల మీద మనకు మరకలు మరకలు కనిపించినాయి అనుకోండి, చూడటానికి అందంగా ఉండిద్దా? ఉండదు. నువ్వు ఎంత ఇల్లైనా నీట్గా ఉంచుకో, హాల్లోకి మనం ఎంట్రీ ఫస్ట్ రాగానే మనకు కనిపించేది టీవీ. టీవీ మీద మరకలు కనిపించినాయి అనుకోండి, మనం ఎంత ఇల్లు నీట్గా ఉంచుకున్నా చూడటానికి అస్సలు అందంగా ఉండదు, నీట్గా ఉండదు. వచ్చిన వాళ్ళకి ఈ టీవీ మీద మరకలే కనపడతా ఉంటాయి. అందుకని మనం ఇల్లు ఊడ్చి తుడుచుకుపోయే ముందు తప్పనిసరిగా ఇలా టీవీని కూడా నీట్గా తుడుచుకోవాలి. ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత చక్కగా ఇల్లంతా ఊడ్చుకుంటాం. ఇల్లంతా ఊడ్చుకొని నీట్గా ఇలా తుడుచుకుంటాం. తుడిచేటప్పుడు కూడా
పెనాయిల్ వేయటము, డెటాయిల్ వేయటము, షాంపూ, సర్ఫు ఏదో ఒకటి వేసి నీట్గా తుడుచుకుంటాము. ఇలా ఊడ్చి నీట్గా తుడుచుకోవడంతోనే మన పనులు అయిపోవు కదా, తర్వాత పనులు ఉంటాయి. తర్వాత పనులు పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇల్లు అనేది చూడటానికి నీట్గా ఉండిద్ది. తర్వాత చేయవలసిన పనులు ఏంటో అవి అనుకుంటున్నారా? అవేంటో చూపిస్తాను చూడండి. ఇల్లు మొత్తం తుడవటం అయిపోయిన తర్వాత బయట వరండా నుంచి మొత్తం చెకింగ్ చేసుకుంటా వస్తాను. ఎందుకు చెకింగు? పనిలో కూడా చెకింగ్లా? ఇల్లు ఊడ్చావు తుడిచావు ఇంకా పని అయిపోయిందిగా, ఇంకేముంది చెకింగ్ చేసుకోవడానికి అనుకుంటున్నారా? అలా అనుకోవటమే పెద్ద తప్పండి. తుడవటం అయిపోయిన వెంటనే కాళ్ళు తుడుచుకునే పట్టలు వేస్తాను. వేటి ప్లేస్లో వాటిని వేస్తాను. మన ఇంట్లో వాళ్ళు స్నానం చేసి కానీ ఏదన్నా కాళ్ళు మొహం కడుక్కున్నప్పుడు తుడుచుకొని కండవులు మంచాల మీద ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత చెప్పినా అలానే చేస్తూ ఉంటారు. వాటిని పర్ఫెక్ట్గా చూసుకొని తీగ మీద ఆరేస్తాను. ఆరేసామనుకోండి కండవులు అనేవి వాసన లేకుండా తడి లేకుండా నీట్గా ఉంటాయి. వరండా వాటికి ప్రతి వస్తువు ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉంది. తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కాళ్ళు తుడుచుకునే పట్టలు ఉంటాయి కదా, వాటిని కూడా వాటి ప్లేస్లో వేస్తాను. చక్కగా ఇదిలిచ్చేసి వేస్తాను. తర్వాత కుర్చీలు ఉంటాయి. కుర్చీలను కూడా వేటి ప్లేస్లో వాటిని పర్ఫెక్ట్గా ఇలా సర్దేసి పెడతాను. మనం బండ్లు తుడిచేటప్పుడు కుర్చీలు ఎలా పడితే అలా లాగుతాము. అడ్డంగా ఉండేవి అనుకోండి మంచం మీద పెట్టడం అలా చేస్తాము. అందుకని వేటి ప్లేస్లో వాటిని పెట్టేస్తాను. మంచం కింద కూడా పిల్లల బ్యాగులు అవి పెడతానండి. వాటిని కూడా బండ్లు తుడిచేటప్పుడు తీస్తాను కదా, వాటిని కూడా వాటి ప్లేస్లో పెట్టేస్తాను. తర్వాత ముఖ్యంగా కటన్స్ అనేవి గాలికి కానీ పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ ఏదన్నా వస్తువులు తీసుకునేటప్పుడు కానీ వాటిని పక్కకి నెట్టేసి అలాగే ఉంచేస్తారు. తర్వాత వాటిని కూడా చూసుకొని ఇలా పర్ఫెక్ట్గా సర్దేసుకుంటాను. చూడండి, కటన్స్ ఇలా వేయటం వల్ల చూడటానికి ఎంత నీట్గా అందంగా కనిపిస్తున్నాయో. ఇల్లు ఊడ్చి తొడవటంతోనే పనులన్నీ అయిపోవండి. ఇలాంటి చిన్న చిన్న పనులు చిన్న చిన్నవి సర్దుకుంటా ఉన్నామంటే నీట్గా ఉంటాయి. కబోర్డ్స్ కూడా మనం కబోర్డ్స్లో బట్టలు తీసుకుంటాము. వాటిని పిల్లలు డోర్లు తీసి వేయకుండా అలాగే ఉంచేస్తారు. వాటి డోర్స్ కూడా వేసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కటి చెకింగ్ చేసుకొని ప్రతి ఒక్కదాన్ని పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటాను. కొసర పనులంటే ఇవేనండి. మనం బండ్ల తుడిచి కాళ్ళు తుడుచుకునే పట్ల వేయకపోతే పిల్లలు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు మొత్తం బండ్లన్నీ మురికడుగులు చేస్తారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత కటన్స్ నీట్గా లేకపోతే చూడటానికి నీట్గా ఉండిద్దండి? అస్సలకి నీట్గా ఉండదు. సోఫాలు కానీ కుర్చీలు కానీ చిందరవందరగా ఉంటే నీట్గా ఉంటుందా? ఉండదు. వాటిని కూడా నీట్గా సర్దుకోవాలి. ఇవే కొసర పనులు అంటే. వీటిని పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే 100% మన పని మనం పూర్తిగా చేసినట్టు ఉంటుంది. అప్పుడే ఇల్లు అనేది చూడటానికి చాలా అందంగా ఉండిద్ది. ఎవరో చుట్టాలు వస్తున్నారు, ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళు వచ్చినప్పుడే ఇల్లు నీట్గా అనుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతిరోజు ఇలా పర్ఫెక్ట్గా పనులు చేసుకున్నామంటే 360 రోజులు మన ఇల్లు నీట్గానే ఉంటుంది. ఎవరో వస్తున్నారు క్లీన్ చేయాలి అని భయపడాల్సిన అవసరం అస్సలకి ఉండదు. ఈ చిన్న చిన్న అలవాట్ల వల్ల మన పనులు అనేవి పర్ఫెక్ట్గా నీట్గా చేసుకోవచ్చు. అందరూ మనల్ని చక్కగా మెచ్చుకుంటారు. వీళ్ళ ఇల్లు చూడండి ఎంత నీట్గా ఉందో, ప్రతి ఒక్క వస్తువు చాలా అందంగా సర్దుకున్నారు, చాలా నీట్గా ఉందని బాగా మెచ్చుకుంటారు. ముఖ్యంగా వంటగదిలో మనకి ఎప్పుడు క్లీన్గా ఉండాల్సింది స్టవ్. ఈ స్టవ్ మాత్రం ఎప్పుడూ నీట్గా ఉండాల్సిందేనండి. స్టవ్ మీద ఏమన్నా మరకలు ఉన్నా చూడటానికి అసలు నీట్గా ఉండిద్దా? వంటగది మొత్తం గలీజ్గా ఉండిద్ది. వంటగది అంతా వస్తువులు నీట్గా సర్దుకొని తుడుచుకున్నా కానీ స్టవ్ అనేది నీట్గా లేకపోతే వంటగది మొత్తం చూడటానికి గలీజ్గా ఉండిద్ది. అందుకని స్టవ్ అనేది ఎప్పుడూ నీట్గా ఉండాలి, నీట్గా తుడుచుకుంటూ ఉండాలి. తర్వాత గ్యాస్ గట్టు మీద మనం వంటకు చేయడానికి కావాల్సిన వస్తువులు పెట్టుకుంటాం కదా, ఆ వస్తువులే ఉంచుకోవాలి. ఎగస్ట్రా వస్తువులు అనేవి వేటిని ఇక్కడ ఉంచుకోకూడదు. వేటి ప్లేస్లో వాటిని పెట్టేసుకోవాలి. గ్యాస్ కట్టును కూడా ఒకసారి చెక్ చేస్తాను. వీటి మీద ఎగస్ట్రా వస్తువులు మనం ఏమన్నా పెట్టామా అని చూసి వాటిని తీసేసి వేటి ప్లేస్లో వాటిని పెట్టేస్తాను. ఇప్పుడే మన పని అనేది 100% పూర్తయిపోయినట్టు. ఉదయం నిద్రలేచి కసువులు ఊడ్చి గచ్చు గడిగి ముగ్గు పెట్టుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. ఇప్పుడు ఎండాకాలంలో మనం లేటుగా పడుకోవటం, లేటుగా నిద్రలేస్తున్నాము. లేటుగా నిద్రలేచి ఈ పనులన్నీ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందని నైటే ఈ పనులు చేసుకుంటున్నాము. నైట్ గచ్చు కడిగేసి ఊడ్చేస్తున్నాం, బాగానే ఉంది. ముగ్గు ఉదయం నిద్రలేచిన తర్వాత వేసుకోవచ్చులని అంతే పడుకుంటాము.
ఇది కూడా కొసర పనేనండి. మనం ఉదయం లేటుగా నిద్ర లేచి అయ్యో ముగ్గేసుకోలేదని టెన్షన్గా ఉంటాము. ఒక్కొక్క రోజు ఎండొచ్చింది, అందరూ ముగ్గు వేసుకున్నారు, మనం ముగ్గు వేసుకోలేదని టెన్షన్ పడతా ఉంటాం. మనం నిద్రపోయేటప్పుడు ఒక 5 నిమిషాలు లేట్ అయినా సరే చక్కగా ఇలా ముగ్గు వేసుకొని పడుకుంటే ఉదయం మనకు నిద్ర లేచేటప్పుడు టెన్షన్ లేకుండా ఉండిద్ది. ఈ కొసర పనులనేవి 100% పూర్తి చేసుకుంటే మన ఇల్లు కూడా 100% నీట్గా ఉండిద్ది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.